వెల్కమ్ బ్యాక్. ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ కొనసాగుతుంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఉత్తర తెలంగాణ టీచర్ల స్థానంలో 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోటీకి ఆసక్తి చూపుతూ 17 మంది నామినేషన్ దాఖలు వేయగా ఒకరు నామినేషన్ తిరస్కరణకు గురికాగా మరొకరు నామినేషన్ ఉపసంహరించుకున్నట్టుగా తెలుస్తుంది. టీచర్ల ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా మల్క కొమరయ్య, బీఎస్పీ నుంచి యాటకారి సాయన్న, దళిత బహుజన పార్టీ నుంచి గవ్వల లక్ష్మి, సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి, పీఆర్టీ నుంచి మహిపాల్ రెడ్డి, యూటీఎఫ్ నుంచి అశోక్ కుమార్తో పాటు 15 మంది బరిలో నిలిచారు. ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిషోర్ ఫోన్లైన్ అందిస్తారు. కిషోర్, ముఖ్యంగా ఇటు గ్రాడ్యుయేట్ తో పాటు అటు టీచర్స్ అభ్యర్థులు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే ప్రచారం చివరి దశకు చేరుకుందని చెప్పవచ్చు. 27వ తేదీ నాడు ఈ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మరో 3 రోజులు ఉన్న నేపథ్యంలో అటు పట్టభద్రులతో పాటు ఇటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా ఎక్కడికక్కడ ప్రచారాలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఈ టీచర్స్ సంబంధించిన అభ్యర్థులను చూసినట్లయితే 15 మంది బరిలో ఉన్నారు. అందులో 3 మాత్రం పూర్తి స్థాయిలో రేస్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అటు బీజేపీ తరఫున కొమరయ్యతో పాటు అలాగే ఇటు పిఆర్టీ తరఫున రఘోత్తం రెడ్డి, అలాగే ఇటు ముగ్గురు వంగ మహేందర్ రెడ్డి, పిఆర్టీయూ టీజీ తరఫున వంగ మహేందర్ రెడ్డి ముగ్గురు కూడా బరిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే 3 రోజులు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రచారం మాత్రం ముమ్మరం చేశారని చెప్పవచ్చు. మొత్తం ఈ 4 జిల్లాలు కలిపి 29,000 మంది టీచర్లు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అందులో మోడల్ స్కూల్ సంబంధించి అలాగే గవర్నమెంట్ స్కూల్ తో పాటు వివిధ శాఖల్లో పనిచేస్తున్న టీచర్లు 29,000 మంది ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న రఘోత్తం రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అటు పిఆర్టీయూ టీఎస్ తరఫున ఆయన బరిలో ఉన్నారు. అటు పిఆర్టీయూ టీజీ తరఫున వంగ మహేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. బీజేపీ తరఫున అయితే ప్రధానంగా చూసినట్లయితే టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి ఎవరు కూడా వివిధ పార్టీలకు సంబంధించి అటు కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి దూరంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు కొమరయ్య మాత్రమే బీజేపీ తరఫున ఆయన బరిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఎవరికి వారు టీచర్స్ సంబంధించి సుమారు 8కి సంబంధించిన యూనియన్లు ఉన్నాయి. ఆ యూనియన్లు ఎవరికి వారికి మద్దతు తెలుపుతున్నారని చెప్తున్నారు. ఎవరికి అంటే వారు మేమే గెలుస్తామంటూ కూడా అటు ఆ ప్రచారంలో చెప్తూ వస్తున్నారు. అయితే మొత్తానికి 27వ తేదీ నాడు దీనికి సంబంధించి ఓటింగ్ జరగనుంది. 3వ తేదీ నాడు దీనికి సంబంధించిన భవిష్యత్తుం బయటపడే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో అటు హరికృష్ణతో పాటు అటు కాంగ్రెస్ తరఫున నరేందర్ రెడ్డి, అలాగే బీజేపీ తరఫున అంజిరెడ్డి, అలాగే స్వతంత్రులుగా హరికృష్ణ ముగ్గురు కూడా బరిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎవరికి వారు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 27వ తేదీ నాడు ఎలక్షన్ కోసం పూర్తి స్థాయిలో ప్రచారం మాత్రం నిర్వహిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే మొత్తానికి ప్రచారం చివరి దశకు చేరుకుందని చెప్పవచ్చు. మరో 3 రోజులు ఉన్న నేపథ్యంలో విస్తృతంగా అటు ప్రచారాన్ని మాత్రం నిర్వహిస్తున్నారు. మరోవైపు అటు సీఎం రేవంత్ రెడ్డి సైతం రేపు ఎల్లుండి 3 రోజుల పాటు 24, 25 తేదీలో 2 రోజుల పాటు అటు వివిధ జిల్లాల్లో 4 జిల్లాలకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించే అవకాశం మాత్రం కనిపిస్తుంది. రేపు నిజామాబాద్ తో పాటు మంచిర్యాల వంటి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు గ్రాడ్యుయేట్ తో పాటు టీచర్స్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులకు సంబంధించి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి అటు ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. మరో 3 రోజులు ఉన్న నేపథ్యంలో ప్రచారాన్ని ముమ్మరం చేశారని చెప్పవచ్చు. 27వ తేదీ నాడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎలక్షన్ జరగనుంది. 3వ తేదీ నాడు రిజల్ట్ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్.